కర్బన సమ్మేళనాల రసాయన శాస్త్రము. ప్రకృతిలో కార్బను శుద్ధ, సున్నపు రాయి, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు మొదలైన రూపాల్లో దొరుకుతుంది. ఒకే మూలకం 2 లేక అంతకన్నా ఎక్కువ రూపాలను కలిగి ఉండడాన్ని రూపాంతరత అంటారు. కార్బన్ యొక్క 2 ముఖ్యమైన రూపాంతరాలు వజ్రము, గ్రాఫైటు. వజ్రం యొక్క వక్రీభవన గుణకం 2.45. వజ్రం మరియు గ్రాఫైట్లలో బంధ కోణాలు వరుసగా వజ్రం 109 డిగ్రీల 28 నిమిషాలు, గ్రాఫైట్ 120 డిగ్రీలు. గ్రాఫైట్లో బంధ దూరము 1.42 ఆంగ్స్ట్రామ్ యూనిట్. 2 గ్రాఫైట్ పొరల మధ్య దూరము 3.35 ఆంగ్స్ట్రామ్ యూనిట్. నిప్పునార్పు యంత్రాల్లో వాడు వాయువు కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ వాయువుని హఠాత్తుగా వ్యాకోచింపచేసి చల్లపరిచి పొడి మంచును తయారు చేస్తారు. ఈ ప్రభావం పేరు జౌల్-థామ్సన్ ప్రభావము. కార్బన్ డయాక్సైడ్ని సోడా నీరు, శీతల పానీయాలు మొదలగు వాటిని తయారు చేయుటకు వాడుతారు. ఘన కార్బన్ డయాక్సైడ్ని పొడి మంచు అంటారు. కార్బన్ పరమాణువులు అనేక రకాలైన సరళ శృంఖలాలు, శాఖా శృంఖలాలు, వలయ నిర్మాణాల ద్వారా అసంఖ్యాక సమ్మేళనాన్ని ఏర్పరచగలదు. ఈ ధర్మాన్నే క్యాటినేషన్ అంటారు. కాల్షియం కార్బోనేట్ gives rise to కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్. ఆల్కేన్లు పాల్గొనే చర్య ప్రతిక్షేపణ చర్య. ఆల్కీన్లు పాల్గొనే చర్య సంకలన చర్యలు. కార్బన్ పరమాణువుల మధ్య త్రిబంధం గల అసంతృప్త హైడ్రోకార్బన్లను ఆల్కైన్లు అంటారు. కార్బన్ను దానితో కలిసి ఉన్న ఇతర పరమాణువులను కలిపి ఒక ప్రమేయ సమూహం అంటారు. Fe2O3 ఐరన్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ gives rise to ఐరన్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్. C8H18 యొక్క పేరు ఆక్టేన్. COR ప్రమేయం యొక్క పేరు ఎస్టర్. ప్రొడ్యూసర్ వాయువు నందు ఉండు మిశ్రమాలు CO మరియు H2N2. ప్రొడ్యూసర్ వాయువులో ఉండు మిశ్రమాలు CO మరియు H2N2. బెంజీను యొక్క నిర్మాణము C6H6. ఇది షట్కోణాకృతిలో ఉంటుంది. కార్బన్ భూమి పొరల్లో 0.3% వరకు వివిధ రూపాల్లో లభిస్తుంది. కార్బన్ భూమి పొరలలో 0.3% వరకు వివిధ రూపాల్లో లభిస్తుంది. వజ్రంలో ఉన్న మూలకము కార్బన్. గ్రాఫైట్లో ఉన్న మూలకం కార్బన్. సల్ఫర్, ఫాస్ఫరస్ కార్బన్లు రూపాంతరతలను ప్రదర్శిస్తాయి. కార్బన్ యొక్క 2 స్ఫటిక రూప ఘనపదార్థ రూపాంతరాలు వజ్రము, గ్రాఫైటు. కార్బన్ యొక్క అస్ఫటిక రూప ఘనరూప ఘనపదార్థ రూపాంతరాలు బొగ్గు, కాల్చిన మసి, దీపాంగారము. ఇటీవల కనుగొన్న కార్బన్ యొక్క రూపాంతరము C60 బక్మిన్స్టర్ పుల్లరిన్. వజ్రం యొక్క సాంద్రత 3.51 గ్రామ్/సెంటీమీటర్ క్యూబ్. వజ్రము ఏ ద్రావణిలోనూ కరగదు. వజ్రము అధమ ఉష్ణ విద్యుద్వాహకము. వజ్రము ఆమ్లాలతో గాని క్షారాలతో గాని ప్రభావం కాదు. వజ్రము గాజును కోయడానికి ఉపయోగిస్తారు. వజ్రంలో కార్బన్ పరమాణువులు చతుర్మితీయ నిర్మాణంలో ఏర్పాటై ఉంటాయి. కార్బన్ పరమాణువుల మధ్య ఉన్న బంధము సంయోజనీయ బంధము. వజ్రము అనేకమైన పంజరం వంటి నిర్మాణము గల స్థూల అణువులుగా గుర్తించవచ్చును. Cc బంధ దూరము 1.54 ఆంగ్స్ట్రామ్ యూనిట్. వజ్రములో ప్రతి పరమాణువు 4 ఇతర పరమాణువులతో సంయోజనీయ బంధం ద్వారా కలపబడి ఉన్నది. వజ్రములో ప్రతి పరమాణువు 4 ఇతర కార్బన్ పరమాణువులతో సంయోజనీయ బంధం ద్వారా కలపబడి ఉన్నది. గ్రాఫైటు నల్లని మెత్తని స్ఫటిక ఘనపదార్థము, లోహాకృతి కలిగి ఉంటుంది. గ్రాఫైట్ని కందెనగా ఉపయోగపడును. గ్రాఫైట్లు ఉత్తమ విద్యుద్వాహకము. గ్రాఫైట్ ఏ ద్రావణిలోనూ కరగదు. గ్రాఫైట్ యొక్క సాంద్రత 2.25 గ్రామ్/సెంటీమీటర్ క్యూబ్. గ్రాఫైట్లో కార్బన్ పరమాణువులు షట్కోణాకృతిలో వలయాలను ఏర్పరచును. 2 గ్రాఫైట్ పొరల మధ్య ఎట్టి బలమైన బంధాలు లేనందువల్ల ఈ పొరలు ఒకదానిపై ఒకటి జారగలవు. C60 ఫుట్బాల్ ఆకృతిలో ఉంటుంది. C60 నందు 12 పంచకోణాకృతి, 20 షట్కోణాకృతి గల కార్బన్ వలయాలు కలవు.
C60 నందు 12 పంచకోణాకృతి 20 షట్కోణాకృతి గల కార్బన్ పరమాణువులు కలవు. C60 కార్బన్ పరమాణువులు మొత్తం 32 వలయాలలో అమర్చబడి ఉంటాయి. C60 నందు సరాసరి బంధ దూరము 1.4 ఆంగ్స్ట్రామ్స్. C60 నందు సరాసరి బంధ దూరము 1.4 ఆంగ్స్ట్రామ్స్. బక్మినిస్టర్ పుల్లరిన్ను కనుగొన్న శాస్త్రవేత్త H.W. క్రోటో, R.E. స్మాలీ. బక్మినిస్టర్ పుల్లరిన్ను కనుగొన్న శాస్త్రవేత్తలు H.W. క్రోటో, R.E. స్మాలీ. కార్బన్ ఏర్పరచు ఆక్సైడ్లు కార్బన్ మోనాక్సైడు, కార్బన్ డయాక్సైడు. కార్బన్ మోనాక్సైడ్ పరిశ్రమల నుండి, మోటార్ వాహనాల నుండి వెలువడే పొగల్లో ఎక్కువగా ఉండే ఒక విషవాయువు. గాలిలో 0.03 ఘనపరిమాణ శాతం వరకు కార్బన్ డయాక్సైడ్ వాయువు కలదు. గాలిలో 0.03 ఘనపరిమాణ శాతం వరకు కార్బన్ డయాక్సైడ్ వాయువు కలదు. దహనక్రియ, శ్వాసక్రియ, కిణ్వన క్రియల్లో ఉప ఉత్పన్నము కార్బన్ డయాక్సైడ్. కార్బన్ను అధికమైన ఆక్సిజన్తో మండించిన కార్బన్ డయాక్సైడ్ తయారగును. లోహ కార్బోనేట్లు, లోహ బైకార్బోనేట్లను వేడి చేయడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ వాయువు తయారగును. కార్బోనేటు, బైకార్బోనేట్లపై ఆమ్లముల చర్య నుండి కార్బన్ డయాక్సైడ్ వాయువు వెలువడును. చక్కెర నుండి ఆల్కహాల్ తయారు చేసే ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ ఉప ఉత్పన్నముగా లభిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ యొక్క స్వభావము ఆమ్ల స్వభావము. కార్బన్ డయాక్సైడ్ నీటిలో కరుగుతుంది. కార్బన్ డయాక్సైడ్ నీటిలో కరిగి కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరచును. కార్బన్ డయాక్సైడ్ను కార్బోనిక్ ఆమ్ల ఎన్హైడ్రైడ్ అంటారు. కార్బన్ డయాక్సైడ్ వాయువు సున్నపు నీటిని పాల వలె మార్చును. సూర్యరశ్మి సమక్షంలో మొక్కలు కార్బన్ డయాక్సైడ్ని నీటిని ఉపయోగించుకొని పిండి పదార్థాన్ని తయారు చేసే ప్రక్రియని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. గ్లూకోజ్ యొక్క సాంకేతికము C6H12O6. పిండి పదార్థం యొక్క సాంకేతికము C6H10O5N. ఉతికే సోడా సాంకేతికము సోడియం కార్బోనేట్ Na2CO3. బొగ్గు నిక్షేపాలను సూర్యశక్తి గిడ్డంగులు అంటారు. కార్బన్ డయాక్సైడ్ యొక్క స్వభావము ఆమ్లము.